మార్చి 16వ తేదీ 2025 ఆదివారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, పాల్గొన మాసం, శిశిర ఋతువు, ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 6:22 చంద్రోదయం. మార్చి 16 సాయంత్రం 8:08 చంద్రాస్తమయం. మార్చి 17 ఉదయం 7:57 తిథి బహుళపక్షం విద్య సాయంత్రం 4:58 వరకు, తర్వాత తదియ. నక్షత్రం హస్త ఉదయం 11:45 వరకు, తర్వాత చిత్త. యోగం వృద్ధి మధ్యాహ్నం 2:48 వరకు, తర్వాత ధ్రవము. కరణం గరజి సాయంత్రం 4:58 వరకు, తర్వాత పణజి. అశుభ ముహూర్తాలు రాహుకాలం సాయంత్రం 4:53 నుండి సాయంత్రం 6:22 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:53 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:24 నుండి మధ్యాహ్నం 1:54 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి సాయంత్రం 5:34 వరకు. వజ్రం రాత్రి 8:45 నుండి రాత్రి 10:33 వరకు. శుభ ముహూర్తాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 12:48 వరకు. అమృతకాలం ఉదయం 5:02 నుండి ఉదయం 6:49 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:50 నుండి ఉదయం 5:38 వరకు. చరిత్రలో ఈరోజు 1889 రెండో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి జననం. 1906 హిందీ రచయిత, విద్యావేత్త అంబికా ప్రసాద్ దివ్య జననం. 1918 అమెరికన్ నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త ఫ్రెడరిక్ రైన్స్ జననం. 1956 ప్రసిద్ధ భారతీయ నర్తకి తనుశ్రీ శంకర్ జననం. 1958 భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ జననం. 1957 మద్రాస్ మాజీ ముఖ్యమంత్రి పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా మరణం. 1963 భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి జననం. 1998 చైనా అధ్యక్షునిగా తిరిగి ఎన్నిక జియాంగ్ జెమిన్. 1999 ఫాంటమ్ కార్టూన్ సృష్టికర్త లియోన్ లీ ఫాల్క్ మరణం. 2007 వరల్డ్ రికార్డ్ 6 సిక్స్లు ఒకే ఓవర్లో కొట్టిన క్రికెటర్ హర్షల్ గిబ్స్ రికార్డు సృష్టించాడు. నిన్నటి ప్రశ్న నేటి జవాబు. పరశురాముడు శ్రీ మహావిష్ణువుకు చెందిన 7వ అవతారం. భృగు వంశానికి చెందిన జమదగ్ని మహర్షి మరియు రేణుకా దేవి కుమారుడు. ఆయన శివుడి అనుగ్రహంతో పరశు కొడవలి పొందిన కారణంగా పరశురాముడు అనే పేరు పొందాడు. ధర్మాన్ని కాపాడేందుకు ఆయన 21 సార్లు దుర్మార్గ క్షత్రియులను సంహరించి భూమిని బ్రాహ్మణులకు దానం చేశారు. ఈరోజు ప్రశ్న కైకేయి రాముడిని అరణ్యవాసానికి పంపడానికి కారణం ఏమిటి? మీ గ్రహస్థితి ఏదైనా సరే భగవంతుని కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మన శక్తికి దైవశక్తి కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు దేవుని పేరును జపించడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగకరంగా ఉండవచ్చు. దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఎంపికను ఎంచుకోండి. తద్వారా వీడియో అప్లోడ్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.